లాంటి కార్యకర్తలు కర్నూలు టౌన్లే కాదు జిల్లాలో రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళని గుర్తింపు లేకుండా వారే పిల్లలను వదిలేసి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన కాలం మాది. అయినా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంతవరకు మమ్మల్ని గుర్తించలేదు. అదేవిధంగా మోహన్ రెడ్డి అన్న గారికి, ఇంతియాజ్ సార్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన విలేకరులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై బీసీ సంఘాలు బీసీలో ఉన్న బీసీ వాళ్ళకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాము. మాతో పాటు టౌన్లో జిల్లాలో చేరడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. పెద్దలు అనుమతిస్తే వారిని కూడా వైఎస్ఆర్సీపీలో చేర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, నేను ఎయిత్ వార్డులో బీజేపీ కార్పొరేటర్గా కంటెస్ట్ చేశాను. బీజేవైఎంలో జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. ముఖ్యంగా నేను పార్టీలో చేరడం కారణం ఏమంటే, ఇంతియాజ్ భాయ్ ఐఏఎస్ మనకు ప్రజాపాలన సక్రమంగా ఉండాలంటే చదువుకున్న వాళ్ళే నాయకులుగా పరిపాలించాలి. బిజినెస్ మ్యాన్లు వ్యాపారస్తులుగానే చూస్తారు. సో మాకు జగన్ గారి పథకాలు నచ్చి మేము వాళ్ళ పార్టీలో చేరడం ఎంచుకున్నాము. బీజేపీ పార్టీని పొత్తుగా పెట్టుకున్న టీడీపీ పార్టీ గతంలో ఎందుకు పెట్టుకోలేదు, మళ్ళీ ఇప్పుడు పొత్తు ఎందుకు పెట్టుకుంది? ఇది కూటమి పార్టీ, కుట్ర పార్టీ ఎందుకు చేస్తున్నారు మాకు అర్థం కాక, ఈ నచ్చక మేము వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. సింగారం అరుణ్ కుమార్.